హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే రోజుది. తనకి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే గాత్రిక. అక్కది చెప్పు, హ్యాపీ బర్త్డే అక్క. నువ్వు చెప్పు డాడీ, హ్యాపీ బర్త్డే అక్క. చెప్పు అక్క, కిసి పెట్టు. గుడికి వెళ్దామా? ఓకే ఓకే అన్న. నేను ఇంట్లోనే కేక్ చేశాను. మా పాప బర్త్డే గిఫ్ట్గా మేము టెంట్ హౌస్ ఇచ్చాం కదా, దాంట్లో కేక్ కట్ చేసుకుంటాం మమ్మీ అని చెప్పి అడిగింది కేక్ చేయమని. సో నేను ఇది ఇంట్లోనే చేశాను. కన్నమ్మా ఇదో మై హార్ట్. ఇది నువ్వు టెంట్ హౌస్లో చేసుకుంటా అన్నావు కదా, అందుకోసం నీకోసం. నాన్న మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా ముగ్గురం ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరాము. పాప డ్రెస్ ఎలా ఉంది? నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. నాకు అరౌండ్ 500 లోపలే వచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. ఈ పాప గాత్రిక ఫ్రెండ్. ఇంకా నేను కూడా వస్తామంటే మీతో పాటు గుడికి అంటే ఇంకా అందరం కలిసి గుడికి అయితే వెళ్తున్నాము. మా క్వార్టర్స్కి టెంపుల్కి మధ్యలో పార్క్ ఉంటుంది. ఇంకా ఆ పార్క్ దాటుకొని గుడికి అయితే వెళ్ళాలి. పార్క్ అంటే ఇంకా పిల్లలు ఊరుకుంటారా? కొద్దిసేపు ఆడుకుంటాం మమ్మీ అని అడుగుతున్నారు. ముందు గుడికి వెళ్ళేసి వచ్చేటప్పుడు ఆడిపిస్తాను చెప్పాను. మేము ఉండే ఆర్మీ క్వార్టర్స్ దగ్గరలోనే ఈ టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇంకా వెళ్ళడమే గాత్రిక పాపతో అలా శివయ్యకి నీళ్ళ చికెన్ చేయించాను. అలా శివయ్యకి దండం పెట్టుకుని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాను. ఈ గుడి బయటనే ఉంటుంది ఈ శివలింగం. గుడి లోపల ఇలా ఉంటుంది, అన్ని మతాల దేవుళ్ళు అయితే ఉంటారు. అలా బాగుంటుంది గుడి అయితే, ఎందుకంటే అందరి దేవుళ్ళు ఒకటే అని చూపిస్తుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు గుడి మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇందాక చూపించిన అమ్మాయి మన తెలుగు వాళ్ళే. ఆ అక్క వాళ్ళ ఊరు మా ఊరు చాలా దగ్గర. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు చెప్పాను కదా పార్కులో ఆడిపిస్తానని. ఇంకా వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. ఇంకా ఇంటికి వచ్చినాక తన ఫ్రెండ్తో కలిసి తన టెంట్ హౌస్లో నేను చేసిన కేక్ని అయితే కట్ చేస్తుంది. ఒక చిన్న కేకు వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో చూడండి. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. నేను ఈ టెంట్ హౌస్ అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను, కింద ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే చూడండి. బాగుంది. ఇంకా మా బర్త్డే పాపకి ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటే డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మేము మీషోలోనే తీసుకున్నాను. మీ అందరికి ఒక విషయం చెప్పనా, ఈ ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందంటే చిన్న చిన్న సంతోషాలకు చాలా దూరం అవుతాం. చిన్న చిన్న బర్త్డే కానీ, పెళ్లి రోజులకు కానీ, ఇంకా కొన్ని ఫెస్టివల్స్కి కానీ ఏటికి ఉండరు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, గాత్రిక ఫస్ట్ బర్త్డే ఇక్కడే జరిగింది. మేము అప్పుడు అహ్మద్నగర్లోనే ఫస్ట్ పోస్టింగ్ వచ్చామని చెప్పే కదా, ఇప్పుడు ఉండేది కూడా అహ్మద్నగర్లోనే. తన 5th బర్త్డే కూడా ఇక్కడే సెలబ్రేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఉన్నారు. 2nd బర్త్డే కానీ, 3rd బర్త్డే కానీ, 4th బర్త్డే కానీ వాళ్ళ నాన్న లేరు. మళ్ళీ ఇప్పుడు 5th బర్త్డేకి కొన్నిటిని అయితే మిస్ అవుతుంటారు. మాకన్నా వాళ్ళే ఎక్కువ మిస్ అవుతుంటారు. ఎందుకంటే మేమన్నా ఫ్యామిలీతో ఉంటాము, వాళ్ళైతే సింగిల్గానే ఉంటారు కదా. ఇంతకీ కేక్ డిజైన్ ఎలా ఉంది? మేము ఇలా కావాలి అలా కావాలని అడగలేదు. ఇంత కేక్ కావాలి, ఈ ఫ్లేవర్లో కావాలని చెప్పాము. చాలా బాగా చేశారు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కేక్ కటింగ్కి ముందే గిఫ్ట్స్ అన్ని తనకి ఇస్తున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళందరి కోసం కేక్, సమోసా, చాక్లెట్స్ అయితే పెట్టాము. ఇక్కడ బర్త్డే పార్టీస్ అంటే ఖచ్చితంగా సమోసా అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా వీళ్ళందరితో చెప్తున్నాను, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అవును, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మన ఛానల్ని ఇప్పుడు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మన తెలుగు వాళ్ళు కూర్చొని ఇంకా కేక్ తింటూ ముచ్చట్లయితే పెట్టుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏంది గగను, నీ ఫేస్ ఏంది, నీ డ్రెస్ ఏంది, అవతారం ఏందిరా రే? కేక్ నువ్వు
కేక్ నువ్వు తిన్నావా నిన్ను కేక్ తిన్నదా డాడీ చెప్పు. కేక్ కటింగ్ అయిపోయిందో లేదో కొద్దిసేపు కూడా ఉంచలే, పీకి పందిరేశారు డెకరేషన్ అంతా. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే. నాకు ఎలా అంటే ఆర్మీ లైఫ్లో అంటే మా వారితో కలిసి ఫ్యామిలీ పెట్టిన తర్వాత నుంచి ఎవరైనా తెలుగు వాళ్ళు కనిపిస్తే చాలు మన సొంత వాళ్ళు కనిపించినంత ఫీల్ అయిపోతాను అనమాట. ఈ బర్త్డే వ్లాగ్ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి.